ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరన్నా? నా పేరు గొల్లా నరసింహులు యాదవ్. ఏం చేస్తారండి? ఇక ఫార్మర్ అయ్యా, రైతుని. ఎట్లుంది పొలం, ఎట్లుంది ఇంటి పరిస్థితి? ఈ పొలం ఎట్లుందంటే వర్షం వేసినాము. ఇప్పుడు వర్షం అయితే ప్రస్తుతానికి అదే ఉన్నది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా ఉంది మీ మీ ప్రాంతంలో, మీ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఇప్పటివరకు అయితే మనము అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ నుంచి మన్య శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలిచిండు. ఆయన ఎప్పుడు కూడా మనకు అందుబాటులోకి రాలేదు. ఎప్పుడు కూడా ఆయనను కలిసి ఫోటోలలో టీవీలో తప్పిస్తే ఏ ప్రోగ్రాంలో ఆయన డైరెక్ట్ పోయి కలిసింది లేదు మేము. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ బీజేపీ నుండి అంటే బండారు శాంతకుమార్ సార్కి ఇస్తే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఆయన ఇప్పటి వరకు 3 మార్లు త్యాగం చేసిండు. మాకు పార్టీతో సంబంధం లేదు కానీ త్యాగం చేసిండు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే బీసీ నినాదం చాలా గొప్పగా ఉన్నది మామనార్ జిల్లాలో. ఇక్కడ 60% బీసీలు ఉన్నారు కావున ఆయనకి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఉన్నటువంటి యువకులు కానీ నిరుద్యోగులు కానీ మొత్తము ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసేటటువంటి మంచి ఏదున్నా కూడా మంచి కార్యక్రమాలు, చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. ఆయన అందుబాటులో ఉంటాడు, ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆయన అసలు నాయకుడు కావాలి. ఇప్పుడు ఆయన ఆర్థికంగా సహాయం చేస్తాడు ఆయన? ఆర్థికంగా సాయం చేయకుండా పర్వాలేదు కానీ ఫోన్ ఎత్తి మాట్లాడితే చాలు. ఓకే. ఇప్పుడు ప్రజలు తిరుగుతూ ఉంటారా ఆయన? తిరుగుతాడు కదా, తిరుగుతాడు. వీళ్ళని అయితే మనం చూడలేదు ఇప్పటివరకు. ఏదైనా ఓ ప్రోగ్రాము, పార్టీ ప్రోగ్రామ్ అది ఇది పెట్టినప్పుడే మనం చూసినాం తప్పితే కానీ ఫోన్ చేస్తే ఎత్తుడా లేకుంటుంది. ఇంకోటి మనము డైరెక్ట్ పోతే కూడా కలుసుకోం కూడా లేకుంటుంది. ఈయన త్రూ పోతే మనకు పార్టీతో సంబంధం లేదు కానీ ఈయనతో పోతే మాత్రం ఖచ్చితంగా కలుస్తాడు, మాట్లాడతాడు. ఓకే. ఇప్పుడు గత పాలకులు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఎంపీలుగా ఉన్నప్పుడు మీ జిల్లా డెవలప్మెంట్ అయిందా? ఇంకొక విషయం ఏంటంటే జితేందర్ రెడ్డి సాబు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసిందనే చెప్పాలి. ఆయన చేసిండు. ఇప్పుడు జితేందర్ రెడ్డి సాబు కూడా మంచి క్యాండిడేటే కాదనేది ఏం లేదు కానీ కాకపోతే ఇప్పటివరకు 2 మార్లు చేసిండు కదా. ఈసారి బండారు శాంతికుమార్ సార్కు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. ఓకే. ఇప్పుడు మోడీ పైన హైటెక్ కొట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు మొన్న అయోధ్య రామ మందిరం మొన్న ఏర్పాటు దాంది మొత్తం ఈ దేశం మొత్తం ఆయనది ఇప్పుడు పవనాలు వీస్తున్నాయి. మోదీ పవనాలు నడుస్తున్నాయి, ఆయన గాలి వీస్తున్నది. మాకు బీజేపీ పార్టీతో సంబంధం లేదు కానీ క్యాండిడేట్తో సంబంధం. ఆయన మంచి క్యాండిడేటే, ఆయనని ఈసారి కూడా వస్తాడనేది. ఇప్పుడు మేము ఒకరం కాదు, ఉన్నటువంటి చదువుకున్న యువకులు అందరూ కూడా మోడీకే జైగొట్టేటట్టు. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నదా? కొడంగల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ బలంగానే ఉంది కదా. ఓకే. మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ బలంగా ఉందా? ఉంది, బీజేపీ బలంగానే ఉంది. ఇప్పుడు ఎంపీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రం ఇంకా 100% విన్ అవుతుంది. అది బండారు శాంతికుమార్ సార్కి ఇస్తే ఇంకా ఈజీ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇస్తే కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే బీసీలు చీలికపోతారు ఎందు లోపల. ఇప్పుడు బీసీ నినాదం అనేది చాలా గొప్పగా వచ్చింది. ఎందుకంటే ఆయన 3 మార్లు త్యాగం చేసిండు. బీసీ క్యాండిడేటు, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. అందుకొరకే ఆయనకే చాలామంది యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు కూడా బండారు శాంతికుమార్ అంటే పేరు చెప్తే చెప్తారు. ఇప్పుడు ఓకే. ఇటు ఆయన లోక్సభకు పంపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? 100% ఉన్నది. ఖచ్చితంగా 100% పోతాడు ఆయన. ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా 100% ఇక్కడ గెలుస్తాడు మామనార్ పార్లమెంట్ స్థానంలో. ఆయన నిధులు తీసుకొస్తారని నమ్మకం ఉందా మరి మీకు? తీసుకొస్తాడు కదా. ఆయనకి ఏం ఆశలు లేవు. ఇక పబ్లిక్ సేవ చేయాలనేది ఆయన లెక్క కదా. ఇంక ప్రజాసేవే ఆయన లక్ష్యం. ఇప్పుడు ఆయనకేమో ఫ్యామిలీ, పిల్లలు అది ఇది ఉంటేనేమో వేరుంటుంది. ఆయన మొత్తం సేవా కార్యక్రమాలకే ఉన్నాడు, సేవ చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడే చేస్తున్నాడు. ఆయనకి ఇస్తే ఇంకా టైం కేటాయించి ఖచ్చితంగా అన్నీ కూడా అభివృద్ధి చేస్తాడు. అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. అంత డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే. యూత్లో ఆయనకు క్రేజ్ ఉందా? ఖచ్చితంగా ఉన్నది కదా. యూత్లో ఎక్కువ క్రేజ్ ఆయనకే ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లకు బండారు శాంతికుమార్ సార్కే ఎక్కువ ఉన్నది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక మొన్ననే అయింది కదా రేవంత్ రెడ్డి పరిపాలన. అంటే 2 నెలలు 3 నెలలు కూడా కాలే, నడుస్తున్నది. ఇంక ఇప్పుడేం తెలియదు.